ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మార్చి 25వ తారీఖు నుంచి శుక్రుడు మేషరాశిలో నెల రోజుల పాటు ఉంటాడు. 25వ తారీఖు నుంచి శుక్రగ్రహము అశ్విని నక్షత్రంలో ప్రారంభమవుతుంది. ప్రధానంగా శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రాన్ని ఇచ్చే గ్రహం ఏంటంటే శుక్రుడు సప్తమ భావకారకుడు కూడా అంటాడు. సప్తమ భావకారకుడైన శుక్రుడు నెల రోజుల పాటు మేషరాశిలో సంచారం చేస్తే ద్వాదశ భావాలకు ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా వాళ్ళ జన్మరాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ జన్మంలో బాగుంటాడు, అలా సెకండ్లో బాగుంటారు, 2లో బాగుంటారు, అలానే చతుర్థంలో ఉన్నా, పంచమంలో ఉన్నా, అలానే అష్టమంలో, నవమంలో, అలానే లాభంలో ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఉంటారు. అంటే వాళ్ళ జన్మరాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ రాస్యాధిపతి శుక్రుడు అవుతాడు. రాస్యాధిపతి అవుతాడు. అష్టమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉంటాడు. సప్తమ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? సప్తమ స్థానంలో ఉంటే కొంత కోపాన్ని తగ్గించుకోవాలి. విపరీతమైన కోపం వస్తుంటుంది, ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. మాట్లాడటము, ఆ మాటలు పొరపాటు మాట్లాడటం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చేయు పనుల యందు కష్ట నష్టాలు, స్త్రీ సంబంధమైన విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు మగవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు స్త్రీలతో జాగ్రత్త ఉండాలి. అలానే దీర్ఘకాలిక వ్యాధులు కలగటం ఒకటి, షుగర్ లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు, రహస్య అవయవాలు ఉంటాయి. అంటే ఏదైతే సీక్రెట్ సంబంధించిన ప్లేసుల్లో కూడా కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ డిసీజెస్ రాకుండా చూసుకోండి. భార్య తరఫున బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొంత అంటే కొంత ఒత్తిడి గురే అవకాశం, వాళ్ళతో డిస్ప్యూట్స్ కావటం, వాళ్ళతో గొడవలు కావటం, బావమరుదులు వాళ్ళతోటి, బ్రదర్లతోటి, తర్వాత మామగారితోటి, అత్తగారితోటి, ఇలాంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి విభేదాలు, మనశ్శాంతి కోల్పోవటం, మెంటలీ డిజార్డర్, కుటుంబంలో అశాంతి, అకాల భోజనాలు, అంటే సరైన సమయానికి భోజనం లేకపోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా మనం ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకొని ముందుకెళ్తే మనం ఖచ్చితంగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. అదొకటే గుర్తుపెట్టుకోండి. లైఫ్ను మనం లీడ్ ఎలా చేయగలుగుతాం? పాజిటివ్, నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటే 100% మనమే సూపర్ స్టార్లను అవుతాం. అందువల్ల కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకు వెళ్ళండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కిను ట్రాన్సిట్ సిస్టానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. వీనస్ ప్లానెట్ శుక్రుడు 7th హౌస్కి లార్డ్ అంటారు. అంటే 7వ భావానికి లార్డ్, అంటే కళత్రకారకుడు. అంటే సుఖము, ఒక లగ్జరీ, వివాహము, శుభ కార్యక్రమాలు, లాభాలు కారణభూతమయ్యే గ్రహం ఏంటంటే శుక్రగ్రహం, వీనస్ ప్లానెట్ అంటారు. అంటే ప్రతి వాళ్ళ లైఫ్లో వివాహం అనేది చాలా ప్రాధాన్యత కలిగిన ముఖ్యమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాధాన్యత కలిగిన ఘట్టము సప్తమ భావకారకుడైన శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం కలగాలి అంటే ఏంటంటే వివాహం కావాలి. మనం డబ్బు సంపాదించామంటే ఆ డబ్బుకు విలువ ఎవరంటే సంతానమనే అర్థం. అంటే సంతానం అనుభవిస్తేనే మనం చేసే ప్రతి రూపాయికి కూడా, సంపాదించే ప్రతి డబ్బు కూడా వాల్యూ ఉంటుందని అర్థం. శుక్రుడు సహజంగా కళత్రకారకుడు, వివాహకారకుడు అంటారు. ఈ శుక్రగ్రహం అనేది ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం అంటే ఏంటంటే ఒక చెట్టు దగ్గర కొమ్మలకు ఆకులు ఉంటాయి. రైన్ సీజన్లో వస్తుంది, వింటర్ సీజన్లో అలానే ఉంటుంది, సమ్మర్ సీజన్లో కిందకి రాలిపోతాయి. ఆ రాలిపోయేదే గోచారం. అంటే ఆస్ట్రానమీ ప్రకారంగా గ్రహాలు అనేవి శుక్రుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి 30 రోజుల కాలం పడుతూ ఉంటుంది. ఈ 30 రోజుల కాలంలో శుక్రుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? ఆ 30 రోజుల్లో మనకి ఏ విధంగా ఉండబోతున్నారు?
అంటే శుక్రుడు ఏంటంటే లగ్జరీ, వాహనాలకి, కాస్మెటిక్స్కి, అలానే సహజంగా మూవీస్కి కళత్రకారకుడు. సినిమా హీరోలు కావాలన్నా, అలానే సినిమా ప్రపంచంలోకి ముందుకు వెళ్ళాలన్నా, టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, అలానే లగ్జరీగా ఉండాలన్నా, అనుభవించాలన్నా అన్ని రకాలుగా కారణభూతుడు ఎవరంటే శుక్రగ్రహం. శుక్రుడు అనేవాడు అనుకూలంగా ఉండాలంటారు. సహజంగా జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాలు శుక్రుడు ఉండకూడదు. శుక్రుడు పాపగ్రహ నక్షత్రాలను అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, అలానే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో, అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా శుక్రగ్రహం అనేది ఉండకూడదు. శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ, కుజుడితో కానీ కంజంక్షన్ కాకూడదు. కంజంక్షన్ అయితే ఏముంటుందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రావటం ఒకటి, డిస్ప్యూట్స్ కావటం ఒకటి, డివర్స్ జరిగే అవకాశాలు ఉండటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అని అర్థం. శుక్రగ్రహం అనేది ఇలా ఉండటం వల్ల ఏ విధంగా జరగబోతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గోచారరీత్యా చూసుకోవాలి. అలానే లగ్నం నుంచి, అసెండెంట్ నుంచి కూడా శుక్రుడు ఎక్కడెక్కడ ఉన్నాడనేది కూడా మనం చూసుకొని ముందుకెళ్తే మనకి మంచిగా చెడ్డ లేదా దానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చూసుకోవాలి. శుక్రుడు అంటే వివాహకారకుడు కాబట్టి వివాహం కాని కన్యలు ఎప్పుడూ కూడా స్త్రీలు వరపాస్పదాస రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. సౌభాగ్యం పరంగా కూడా అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే సౌభాగ్య విద్వేశ్వరి పాస్పదాస రుద్రాభిషేకం, భృగుపాస్పదాస రుద్రాభిషేకాలు అమ్మవారి యొక్క అర్చనలు చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలకు ఖచ్చితంగా కన్యాపాస్పదాస రుద్రాభిషేకం, భృగుపాస్పదాస రుద్రాభిషేకం చేసుకోవాలి వివాహం కాని వాళ్ళు. అలానే సుఖము సంపద కలక్కపోతే కూడా శుక్రుడి యొక్క ఆరాధన, శుక్రజపము, శుక్రహోమం, శుక్రుడికి సంబంధించిన ధాన్యం, బొబ్బర్లు, దానం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఈ పరిహారాలు ఖచ్చితంగా చేసుకుంటేనే వివాహం అవుతుంది, సుఖాన్ని అనుభవించగలుగుతారు. అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కూడా శుక్రుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. అలానే మా వెబ్సైట్ ఎవరైనా సరే చూడొచ్చు. ఆ వెబ్సైటు www.nayakanti.com, nayakanti.in. ఎవరైనా సరే నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం నాయకంటి గారికి, మల్లికార్జున శర్మ గారికి నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే అబద్ధం ముసుగులో ఉండి అసత్య విషయంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం మోసం చేసుకున్న వాళ్ళం ఎక్కువ మంది అవుతాం. మనం ఎప్పుడు కూడా జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నెగిటివ్ అంటే మైనస్ పాజిటివ్ రెండూ ఉంటాయి. అంటే మైనస్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేస్తామో లైఫ్ 100% ప్యూరిటీ అని అర్థం. అంటే మనం అసత్యాన్ని మనం ముందుకు తీసుకునేవాడు, సత్యంలోనే జీవిత లైఫ్ అనేది ముందుకు తీసుకునేళ్ళ. మనం మోసం చేసుకోకూడదు అని అర్థం. అలానే నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. చాలా సీనియర్ ఆస్ట్రాలజర్ నేను యాక్చువల్గా. ఎందుకంటే నేను కాలసర్పయోగము 1997లో రాశాను. కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, ఇలాంటి నెంబర్ ఆఫ్ అంటే బృహత్ పరిహార సింధు, నవగ్రహ స్తోత్రాలకి పారాయణాలు, దశమహావిద్యలకి, ఇలాంటి ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలా నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. మీరు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా నా వెబ్సైట్ని సెర్చ్ చేయొచ్చు. ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రహించండి. నా దగ్గరికి ఫోన్ చేసేవాళ్ళు నిజమైన వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయాలి. నిజంగా నేను బాగుపడాలి, నాయకంటే మల్లికార్జున శర్మ గారి ద్వారా నేను సేవ్ కావాలి, 100% నాకు మంచి జరగాలి అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. నేను కొన్ని పరిహారాలు కూడా మీకు చెప్తాను. ఎందుకంటే జాతకాన్ని ఎప్పుడూ కూడా ఏదో పైపైన పేర్ల మీద చూడటం కాదు. డివిజనబుల్ చార్ట్స్ అని 16 ఉంటాయి. రాశిచక్రమని, నవాంశ చక్రమని, సప్తమాంశమని, దశమాంశని, హోరా, ద్రేక్కాణము, అలా త్రింశాంశం, షోడశాంశం, ఇలాంటి 16 లగ్న కుండల్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చెయ్యంది ఏ జాతకాన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయకపోతే ఏ జాతకము తెలియదు. అంటే జన్మలగ్నం నుంచి తనుభావము, ద్వితీయ భావము, ధనభావము, సోదర భావము, సుఖభావం, మాతృభావం అంటారు, సంతాన భావము, రోగ శత్రు సంబంధించిన భావాలు, కళత్ర భావము, ఆయుర్భావం, అలానే మీకు భాగ్యభావము అంటే భాగ్యస్థానం అంటారు. అదే వృత్తిపరంగా ఉండే దశమభావం, లాభభావం, వ్యయస్థానము అంటే లవ్ అట్రాక్షన్ సంబంధించింది. ఇలాంటివన్నీ కూడా 12th హౌస్ని మనం కూడా అనాలిసిస్ చేయాలి. ఆ 12th హౌస్లో ఏ గ్రహాలు ఉన్నాయి, దాని యొక్క భావాధిపతులు ఎవరు, దాని యొక్క రాస్యాధిపతులు ఎవరు, దాని యొక్క దృష్టి ఏంటి అనేది మనం చూసుకొని ముందుకెళ్తే మనం లైఫ్ను లీడ్ చేయగలుగుతాం. తప్పకుండా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబరు ఉంది. ఆ నెంబరు
మీ ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు అంతా కూడా వివరంగా నేను చెప్తాను. మీరు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోవాలి. ఎవరైనా సరే మా దగ్గర ఈ జాతకం చెప్పించుకునేవాళ్ళు వాళ్ళు ఆన్ ద రికార్డ్ చేసుకోండి నేను చెప్పిన విషయాన్ని. ఎందుకంటే రికార్డ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మీరు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మేము కొన్ని పేపర్లు అనేవి పీడిఎఫ్ ఇస్తాము. ఆ పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్లో పంపిస్తాము. నేను చెప్పేటప్పుడు జాతకాన్ని మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటే మళ్ళీ మీరు రిపీట్ అనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కూలంకషంగా ఆలోచన చేసి జాగ్రత్తగా జాతకాన్ని చెప్పించుకోండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.